ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినటువంటి పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలు కొన్నింటిని తెలుసుకుందాం. దానికి ముందుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి జాకీలెత్తి లేపుతున్నది ఎలాగైనా చంద్రబాబుని మళ్ళీ సీఎం చేయాలన్న తాపత్రయంతో రామోజీరావు ఎందుకు ఉన్నది ఇప్పుడు మరింత స్పష్టంగా తేటతెల్లమవుతోంది. తాను అక్రమంగా వసూలు చేసిన వేల కోట్ల రూపాయల వ్యవహారంలో కోర్టులో ఎదురైన దెబ్బ నేపథ్యంలో ఏపీలో తన అనుకూల ప్రభుత్వం వస్తే కేసును తారుమారు చేసుకోవచ్చన్నది ఆయన ఉద్దేశమేమో అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వాదన లేకుండా కోర్టులో చేయడం ద్వారా తాను గట్టెక్కాలన్నది ఆయన లక్ష్యం కావచ్చు. ఇది క్విట్ ప్రోకో, చంద్రబాబు రామోజీల మధ్య క్విట్ ప్రోకో కింద మరి తీసుకోవాల్సి ఉంటుందా? ఈ వార్తను రాయకుండా, ఎక్కడ ఈనాడులో ఈ వార్త రాయకుండా జాగ్రత్త పడి పాఠకుల్ని రామోజీ మోసం చేసిన విషయం కనపడుతూనే ఉంది. అంతేకాకుండా వారి లాయర్ ఒక ఆయన అసలు ఈ వార్తనే ఏ పేపరు ఏ టీవీలోనూ కవర్ చేయకూడదంటూ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే అసలు ఈ వార్తనే కప్పిపుచ్చాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే లేకుండా జనానికి తెలియకుండా చేయాలని రామోజీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అనుకోవాలి. ఇక ఇతర అబద్ధాల్లోకి వెళ్తే ఈనాడు రాసిన మొదటి అబద్ధం, కుమ్మరించేస్తోంది 5,000 కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ అంటూ ఈనాడు బురదజల్లుతూ వార్త రాసింది. ముందుగా 1,000 కోట్ల వాస్తవం ఏంటంటే, ముందుగా 1,000 కోట్ల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి ప్రజలకు రామోజీ వివరించాలి కదా. అలాగే మార్గదర్శి సిబ్బంది 50 లక్షల నగదుతో పట్టుబడిన దానిపై రామోజీ సమాధానం చెప్పాలి కదా. నిష్పక్షపాతంగా ఇలాంటి వార్తలు ఇవ్వాలంటే ప్రధాన పార్టీలు కానీ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు అందరి ఖర్చుపై వార్త ఇస్తే తప్పేం కాదు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక పార్టీపైనే రామోజీ ఏడుస్తూ రామోజీ ఈ కథనం రాశారంటేనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమైందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం తథ్యమైందని ఆయన భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక రెండో అబద్ధం, వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పెన్షన్ 4,000 పెంపు అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనను అత్యంత ప్రాముఖ్యతతో ఇచ్చారు. వాస్తవం ఏంటంటే, వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం 5,000 ఇస్తుంటేనే రాష్ట్రం నాశనం అయిపోతోందని ఈనాడు గతంలో గగ్గోలు పెట్టింది. అదే వాలంటీర్లను సంఘ వ్యతిరేక శక్తులుగా కూడా ఈనాడు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి అనేక మందిని అవమానిస్తూ వార్తలు రాసింది. కానీ ఇప్పుడు అదే ఈనాడు చంద్రబాబు వాలంటీర్లకు 10,000 ఇస్తాను నెలకనంగానే దాన్ని మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో అచ్చేసింది. జగన్ 1,000 కోట్లు పనిచేస్తున్నారని శ్రీలంకగా మారిపోయిందని దుర్మార్గ ప్రచారం చేసిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు అందుకు 5 రెట్లు పంపిణీ చేస్తామని, సూపర్ 6 పేరుతో ఏడాదికి 1,50,000 కోట్లు పంచుతామని చెబుతుంటే ఆహా ఓహో అంటూ భజన చేస్తూ వార్తలు రాస్తుంది. దీన్ని బట్టే ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ ఎంత దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేయాలని చూస్తోంది అర్థమైపోతుంది. ఇదే టైంలో ఎంఎల్ఓ పేరుతో జగన్ గూడుపుడాని అంటూ మరో ఏడుపుగొట్టు వార్తను ప్రచురించింది. చంద్రబాబు టైంలో ఫోన్ ట్యాపింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ఏపీ వెంకటేశ్వరరావు చేసిన విన్యాసాలని, అలాగే అప్పట్లో సమాచార సేకరణ కోసం, ప్రజల సమాచార సేకరణ కోసం బ్లూ ఫ్లాగ్, ఐటీ గ్రిడ్స్ అనే వాటిని ఉపయోగించిన తీరును మాత్రం కప్పిపుచ్చి ఈనాడు పదే జగన్ ప్రభుత్వం పైబడి ఏడుస్తోంది. అబద్ధం నెంబర్ 3, అప్పుడే అయిపోలేదు, సర్కారు దిగిపోయే వేళ అందని కాడికి రుణాలంటూ మరో ఏడుపుగొట్టు వార్తనిచ్చింది. ఒక వాస్తవం చెప్పాలంటే, తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల క్రితం సుమారు 2,500 కోట్ల రుణం సేకరిస్తే దాన్ని ఎక్కడో కనిపించకుండా ఒక మూలన వార్త రాసిన ఈనాడు పత్రిక ఏపీలో మాత్రం అప్పులు అంటూ పెడబొబ్బలు పెట్టి విషం గక్కుతోంది. పైగా దిగిపోయే ప్రభుత్వాన్ని వీళ్ళే తీర్పిస్తూ దారుణంగా ఒక పక్క వాళ్ళు భయపడుతున్నారు, తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందనే భయంతో అనేక తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు పత్రిక ఇక్కడ అప్పులు అంటూ ఇలా వార్తలు ఇస్తోంది. మరి చంద్రబాబు టైంలో 2,60,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏం చేశారన్న దాని మీద ఇప్పటికీ కూడా ఈనాడు రాయదు, చంద్రబాబు సమాధానం చెప్పరు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక సైతం ఇలాగే మోసపూరిత కథనాలు ఇచ్చింది. ఉదాహరణకి పనికిరాని పట్ట, కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్మాయంటూ ఈ పత్రిక పచ్చి అబద్ధపు కథనాన్ని ఇచ్చింది. జగన్ సర్కార్ 31.19 లక్షల ఇంటి స్థలాలు, అందులో నిర్మాణాలు అన్నీ ఉచితంగానే అందిస్తోంది. అయినా ఓటీఎస్ పథకం అంటూ ఏమీ లేదు. అయినా ఏదేదో రాసేసి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇప్పటికే 18 లక్షల ఇళ్లకు పట్టాలు పంపిణీ పూర్తయిందని ఈనాడు
కొద్ది రోజుల క్రితమే రాసింది కదా, అప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టలేదని వాళ్ళు రాస్తే ఇప్పుడు అసలు ఆ పట్టాలకే ఇది లేనట్లుగా, విలువ లేనట్లుగా ఈ పత్రిక రాస్తోంది. ఇలా ఒకటి కాదు, రకరకాల అబద్ధాలు రాస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. అబద్ధం 2, అస్మదీయులకు అడ్డగోలుగా వైసీపీ సర్కార్ భూపందారం అంటూ ఒక దిక్కుమాలిన కథనాన్ని ఇచ్చింది. వాస్తవం ఏంటంటే అసలు ఇన్నాళ్ళు పెట్టుబడులే రాలేదు, పరిశ్రమలే రావట్లేదు అని చెప్పి ప్రచారం చేసిన ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు ఇంతకుముందే రాసింది ఈ వార్త, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా రాశారు. బోటకో ప్రచారం చేసిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఏపీలో విద్యుత్ పవర్ ప్లాంట్లకు భూములు కేటాయిస్తున్నారంటూ కథనాన్ని ఇచ్చింది. భూములు లేకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయి, భూములు లేకుండా విద్యుత్ ప్లాంట్లు ఎలా వస్తాయి, ఆ మాత్రం ఇంగితం లేకుండా అస్మదీయులకి ఇచ్చారు, తస్మదీయులకి ఇచ్చారంటూ పచ్చి దగాకోరు వార్తలు రాయటం అలవాటు చేసుకున్నారు వీళ్ళు. అమరావతిలో మాత్రం 3 పంటలు పండే భూముల్ని 50,000 ఎకరాలు తీసుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడితే అది చాలా గొప్పగా వీళ్ళు కథనాలు వెళ్ళారు అప్పట్లో. ఇదంతా కూడా దానికి కారణం ఏంటంటే ఎల్లో మీడియాకి ఈ కుంభకోణాలన్నిటితో ఏదో రూపంలో సంబంధం ఉండబట్టేనా అన్న అనుమానం సహజంగానే వస్తుంది.